తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. మీరు చెప్పే రాశి ఫలాల కోసం చూడడానికి జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మే 12 రాశుల వారికి ఎలా ఉంటుందో మనం మిథున రాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు పేరు బలం ప్రకారం మిథున, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 1-2-3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అంతా మనకి ఇందులోనే ఉంటారు అనమాట. మిథున రాశిలో ఉంటారు. ఇందులో మేజర్గా మూవ్ అవుతున్న గ్రహం ఒకటి సూర్యుడు అండి. మిగతా గ్రహాలు సూర్యుడు, బుధుడు మారుతున్నారు. మిగతా గ్రహాలని వాళ్ళకి యాస్టేజ్గా లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయో ఈ మంత్ కూడా అలానే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మారుతున్న గ్రహాలు సూర్యుడు మే 15వ తారీఖు వృషభ రాశిలోకి, బుధుడు మేష రాశిలోకి మే 7న మూవ్ అవుతూ ఉన్నారండి. మిగతా గ్రహాలు చూసుకుంటే శుక్రుడు మీనరాశిలో అదే విధంగా యాస్టేజ్గా ఉన్నారు. తర్వాత కుజుడు కర్కాటక రాశిలో కూడా లాస్ట్ 2 months నుంచి ఇంకొక మంత్ కూడా వాళ్ళు మిథున రాశి అక్కడే ఉంటారండి. ఈ రాశులకి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో వాళ్ళకి ఏం చెప్పవచ్చు అంటే సూర్యుడు విత్త లాభం, అప్పటిదాకా ధనలాభాన్ని ఇస్తున్న సూర్యుడు మే 15 తర్వాత వీళ్ళకి ధనచ్ఛేదం, ధనం విషయంలో విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ధనం విపరీతంగా కష్టం అవుతుంది, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ధనం విషయంలో, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇలా ఉండాలి. గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం మిథున రాశి వాళ్ళకి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవాలి. నాకు ఫోన్ కాల్ కూడా చాలామంది వచ్చినాయి. పుష్మి నక్షత్రం ఇందులో ఉన్న నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి వీలైతే ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 15 days అంటారా? 15 days కాదు, టోటల్ ఈ మంత్. అందులోనే పర్టికులర్ 15th to 25th కొంచెం మోస్ట్ క్రూషియల్ టైం వాళ్ళకి. అంటే పెద్ద పెద్ద పనులు చేయకుండా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా కొంచెం ఆగి, ఎందుకంటే ఒకసారి టైం బాగలేనప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలని సడన్ ప్రయాణాలు రావటం, సడన్గా ఏదో ఒక మంచి ప్రపోజల్ రావటం, ఇట్లాంటి కొంతమంది అనవసరంగా ఒత్తిడి చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆగి కొంచెం ఆలోచించుకొని, టైం బాగలేదు కాబట్టి ఒక 2 weeks గ్యాప్ తీసుకొని చేస్తే బాగుంటుంది. ఓకే, కలిసి వచ్చే పనులు కలిసి వస్తాయి. సో రాంగ్ టైంలో అనవసరంగా చేసుకొని ఇబ్బంది పడే బదులు. సో 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల, అది కూడా మే 15th నుంచి రావటం వల్ల అక్కడ నుంచి వీళ్ళు కొంచెం ఒక 1 month కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ వ్యయ ప్రాణపర్యంతమాపత్యం అవమానం వ్యయే రవు. అంటే 12వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవ. ఎప్పుడైతే ఇది చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. మే 15th to 25th వాళ్ళకున్న జాబ్ రిలేటెడ్ ప్రెషర్స్లో ఎక్కువగా ఉండేసి జాబ్ పోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఆ జాబ్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, ప్రాజెక్ట్ చేంజ్ అవకాశం, బెంచ్ మీదకి రావడం, ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బిజినెస్ పీపుల్కి అయితే వాళ్ళకున్న చేస్తున్న బిజినెస్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, అంత అనుకూలంగా ఏమి ఉండదు అనమాట. అంతేకాకుండా బంధువులతోటి లేదంటే రోగాల వల్ల ధనం ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరికి హెల్త్ బాగోకపోవటం, వీళ్ళు వెళ్ళటం, అక్కడ వెళ్ళి డబ్బులు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయటం, తర్వాత వ్యయం, విపరీతంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతం ఆపత్యం, ప్రాణం పోయే అంత ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రాణం పోదు అంత ఇబ్బందులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు బాగా జరిగే జాబ్ టక్కని జాబ్ పోతే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏదో ప్లానింగ్స్ ఉంటాయి, ఈఎంఐలు అవన్నీ. సో లేదంటే అప్పటిదాకా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్లో వెళ్తూ ఉంటారు, సడన్గా ప్రాజెక్ట్ మారిపోయింది అంటారు. సో వీళ్ళకి పెద్ద షాక్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి అసలు ఉన్నావా లేదని డౌట్ వస్తుంది. మనం ఉంటుందా లేకుండా వెళ్ళిపోతుందా అన్నట్లు ఈ టైప్ డౌట్ వస్తుంది. స్థాన నాశనం చేయమంటారు. అందుకని అవమానం, ఇన్సల్ట్, అంతే కదండి, ఇన్సల్ట్ కదండి. అందరూ ఉంటారు, టక్కని జాబ్ పోతుంది, లేదంటే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటే ఏమవుతుందంటే అవమానంగా ఫీల్ అవుతుంటారు సొసైటీలోను, ఇంటి విషయంలోని, జాబ్ పోయింది ఏందని చెప్పేసి. అందుకని ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ సూర్యుడు 6th ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రోగం వచ్చినా కానీ తర్వాత నయమవుతుంది. శత్రువులు అనేవాళ్ళు ఉండరండి వీళ్ళకి, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. తర్వాత ఎనిమీస్ ఎవరిని కనుక ఉంటే వాళ్ళకి హ్యాండిల్ చేయగలుగుతారు వీళ్ళు. అందుకని చెప్పేసి కొంచెం వీళ్ళు సూర్యుడు 2వ ఇంట్లో 12వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి 2వ ఇంట్లో కుజుడు వీళ్ళకి సరిగ్గా యోగ్యతను ఇవ్వట్లేదు. లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడా కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఏమవుతుందంటే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ఆటంకాలు చెడిపోతాయి.
వీటన్నిటికంటే ముందు దుర్మార్గుల సమాసం. లాస్ట్ మంత్ కూడా నేను ఇదే వీళ్ళకి చెప్పాను, మిథున రాశి వాళ్ళకి వీళ్ళంతా వీళ్ళపై బ్యాడ్ కంపెనీని పట్టుకొని ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అయ్యో వీళ్ళతో పడిపోయామే అని చెప్పేసి తర్వాత బాధపడి భంగపడి ఇబ్బందులు అవకాశం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్లో ఉండటం వల్ల పుత్రులతో విరోధము, హయ్యర్ లెవెల్ స్ట్రాటజీస్ ఏమైనా కనుక చేస్తే అవన్నీ వర్కౌట్ కావన్నమాట. వీళ్ళకి ఎక్కువగా ఛాలెంజెస్ తీసుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్లో ఉండటం వల్ల అగైన్ స్థాన భ్రష్టత్వం, వృధా ప్రయాణాలు, ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. లాస్ట్ మంత్, ఈ మంత్, వచ్చే మంత్ కూడా అదే విధంగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచిది కాదు. అగైన్ ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో, చేస్తున్న ప్రొఫెషన్లో ఆర్ బిజినెస్లో ఖచ్చితంగా అయితే ఏదో ఒక విధంగా ఛాలెంజ్ ఉండే ఏ విధంగా చూసినా కూడా ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బతినేలాగానే కనిపిస్తున్నారు. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళకి మృత్యు భయము, కలహము ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రం వాళ్ళకి ఇది మృగశిర అండి. మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా వస్త్రలాభం బాగుంది. పరవాసం, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా కూడా ఉంటారు. బట్ 2 ఛాలెంజెస్, ఒకటి మృత్యు భయము, కలహము, గొడవలు అయితే అవుతాయి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంది, సౌఖ్యం ఉంది, పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి మరణము, దేహపీడనము, కలహము. ఓకే, అంటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా ఇబ్బంది పడతారు. ఇది కూడా ఫస్ట్ 10 days ఆఫ్ మేలోనే ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫస్ట్ 12 days వాళ్ళకి కొంచెం మరణ తుల్యం అంటారు. అగైన్ భయపడొద్దండి. వీళ్ళు చేస్తున్న పని, ఒక మంచి అంబిషన్తో చేస్తున్న పని ఆగిపోవాల్సి వస్తుంది. అది మరణం అంటే మీనింగ్ అనమాట. దీనికి మీనింగ్ మనకి సినిమాల్లో చూపించే డైలాగ్ కాదు, ఇక్కడ మన జ్యోతిష శాస్త్రంలో డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీనింగ్. సో అందుకని ఇవి చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా పునర్వసు నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి సుఖనాశనం. వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ కారో, వెహికలో, ఇంట్లో ఏసీ ఏదో సంథింగ్ పాడైపోయి కొంచెం ఇబ్బంది పడతారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కానివ్వండి, డెసిషన్ తీసుకునే విషయంలో కానివ్వండి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం అంటే చేంజెస్ వచ్చి వైరల్ ఫీవర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. రైట్. మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు సురేష్ బాబు గారు? వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి. కుజుడు వల్ల గొడవలు వస్తూ ఉన్నాయి. లాస్ట్ మంత్, ఈ మంత్ 3 months కూడా వీళ్ళకి కుజుడు అనుకూలంగా లేరు. వీళ్ళకి ఏం చేయాలంటే గొడవలు రాకుండా ఉండటానికి ఫస్ట్ దుర్గా సప్తశ్లోకి, రెండోది మానసాదేవికి, అంటే పర్టికులర్గా పిల్లల విషయంలో కనుక గొడవలు వస్తూ ఉంటే మానసాదేవి 12 నామ స్తోత్రం ఉంటుందండి. పర్టికులర్గా ఇది అందరికి అప్లై అవుతుందండి. పిల్లలు కొన్నిసార్లు మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఎక్కడో ఫారిన్లో ఉంటా, వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉంటా, పిల్లలు సరిగా గనక లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ ద్వారా మనం గనక ఇబ్బంది పడుతూ ఉన్నామంటే అది లైట్గా పితృదోషానికి సంబంధించి, నాగకు సంబంధించిన దోషం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు కనుక వస్తే ఇమ్మీడియట్గా మన ఇళ్ళకి జంట నాగులు అని ఉంటాయి. నాగుల కట్ట, మనకేమంటారు అశ్వత్థ కట్ట అంటారు మన కర్ణాటక సైడ్. మనకి శివాలయంలో జంట నాగులు ఉంటాయి. వెళ్ళిపోయేసి అక్కడ అభిషేకం పాలతా కనుక చేస్తే చాలా సంతోషపడుతుంది. మానసాదేవి 12 నామస్తోత్రము, లేదంటే మనకి నవనాగులు అని ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, కర్కోటస్య అని చెప్పేసి. ఆ మంత్రం ఈ 2 గంటలు ఏది చదువుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. మానసాదేవికి అభిషేకం చేస్తే చాలా చాలా తృప్తి చెంది పిల్లల ద్వారా వచ్చే గొడవలు పోతాయండి. ఓకే. రెండోది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఇవన్నీ వస్తున్నాయి, డైవర్స్లు, ఈ కాల్స్ చాలా వస్తాయి. అవి జన్మ జాతకంలో చూడాలి. గోచారం కంటే కూడా జన్మ జాతకంలో దోషం ఉంటేనే డైవర్స్లు ఎక్కువ అవుతుంటాయండి. సో అవి నేను స్పెషల్గా చూస్తూ ఉంటా. ఇన్ కేస్ ఏదైనా కనుక ఉంటే ఫస్ట్ జాతకం చూపించుకోండి. జాతకంలో జన్మ జాతకంలో దోషం ఉండి దాన్ని ఓవర్లుక్ చేసి మళ్ళా మిస్టేకులు చేస్తూ ఉంటారండి. ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. 12 రాశుల్లో భాగంగా కర్కాటక రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మనం ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ పునర్వసు 4వ పాదం, పుష్యమే 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అన్న అక్షరాలంతా కర్కాటక రాశిలో ఉంటారనమాట. మనకి ఇందులో ఈ మాసంలో వీళ్ళకి ఒకే ఒక ప్లానెట్ మూవ్మెంట్ చేంజ్ ఉందండి. అది కూడా సూర్యుడు
మిగతా ప్లానెట్స్లో పెద్ద చేంజెస్ ఏం లేదు, అన్ని రీసెంట్గా మారి ఉన్నాయి అనమాట. ఇందులో సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో మూవ్ అవుతూ May 15th మూవ్ అవుతూ ఉన్నాడండి. తర్వాత బుధుడు మేలో 17th మూవ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎక్కడికి మేషరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నాడు. తర్వాత మిగతా గ్రహాలన్నీ శుక్రుడు మీనరాశిలో అదే మీనరాశిలో ఉన్నాడు, కుజుడు కూడాను అదే కర్కాటక రాశిలో ఉన్నారు. తర్వాత శని గురువులు రాహుకేతుల్లో పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేదండి ఈ మంత్లో. మనకి మే గనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నారంటే ఫస్ట్ 15 days వరకు క్రియాఫలం అంటారు. అంటే ఏదైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మంచి అనుకున్న పనిలో మంచి ఏమంటారు ప్రోగ్రెస్ ఉంటుందని చెప్తారు. ఓకే. 11వ స్థానానికి మూవ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి విత్త లాభం ధనలాభం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మార్స్ వల్ల శత్రు పీడలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల శేష సౌఖ్యం ఆల్రౌండ్ హ్యాపీనెస్గా ప్రాస్పరిటీగా ఉంటారు. శుక్రుని వల్ల కొన్ని విధాలుగా వీళ్ళకి స్త్రీల ద్వారా కానివ్వండి పురుషుల ద్వారా నేను రావాల్సిన బెనిఫిట్లు ఏమంటే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం మనకి మహర్షులు చెప్తారు. మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే May 15 తర్వాత వీళ్ళకి 11వ ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడనమాట. ఈ సూర్యుడు యొక్క ప్రవేశం వీళ్ళకి గేమ్ చేంజర్ అని మనం చెప్పుకోవాలి. బాగా కలిసి వస్తుందంట. అందుకే అంతకుముందు ఏ ప్లానెట్స్ మూవ్మెంట్ లేవు అనమాట, అన్నీ ఆగున్నాయి. బట్ ఇది మూవ్ అవటం తోటి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఏమవుతుందంటే 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది పాజిటివ్ ఎలా ఉంటుందంటే అర్ధలాభచ్చ. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభేచ ఏకాదశో రఘు అని చెప్తున్నమాట. 11వ ఇంట్లో కనుక అదే లాభంలో కనుక ఏకాదశిలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ధనం ప్రకారంగాను వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవి ఉన్న పాటించే విధానంలోనూ గృహంలో మంచి ఉత్సవము శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళటము, తర్వాత మంచి ఫుడ్ అవన్నీ తినేసి ఎంజాయ్ చేయటం, భక్తిగా ఉండటం ఇవన్నీ చక్కగా ఉంటాయని చెప్తూ ఉంటారు అనమాట. అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో పెద్ద స్ట్రాటజీస్ ఏమైనా చేయడానికి అంత అనుకూలమైన టైం కాదు. పర్టికులర్గా May 15 నుంచి 25 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి కంపెనీలో పనిచేసిన లేదా బిజినెస్ పీపుల్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కానీ వ్యూహాత్మకమైన డెసిషన్లు తీసుకోవడానికి అంత అనుకూలమైన టైం కాదు. ఆ టైంని అవాయిడ్ చేస్తే మంచిది. May 15 నుంచి 25 వరకు ఈ 10 days. అయితే మనకి కుజుడీలకు ఫస్ట్ హౌస్లో ఉండి 4వ హౌస్లో 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల కుజుడీలకు అంత అనుకూలంగా లేరు. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కుజుడీలకు ఏం చేస్తారంటే జన్మరాశిలో ఉండటం వల్ల కత్తురువలకు గాయాలు కానివ్వండి, భార్యల తరపున బంధువులకి ఇలాంటి భార్యకి, తర్వాత యక్ష రాక్షస పీడలు అంటారు. కర్కాటక రాశి కనుక చూసుకుంటే నాకు కొన్ని కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయండి. ఈ కాల్స్లో వాళ్ళకి ఎక్కువ చెప్పేది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి, ఏం చేయాలి, పునర్వసు నక్షత్రం ఇట్లా ఈ నక్షత్రం ప్రకారం కొన్ని నక్షత్రాలు 4వ పాదం వీళ్ళందరూ చూసుకుంటే పుష్యమి, తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే కోర్టు వివాదాలు, అధికారులతో గొడవలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఒకటి వీళ్ళకి కుజుడు వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల, దీంతోపాటు అప్పుడే వాళ్ళకి కొత్తగా అష్టమ శని నుంచి బయటపడటం వల్ల, బట్ కుజుని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఈ విధంగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ ఎక్కువగా ఉన్నారనమాట. తర్వాత మనకి 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల దేశాంతరంలో ఉండటం, అంటే ఉన్న ఫ్యామిలీని వాళ్ళంతా వదిలిపెట్టి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అప్పులు అవన్నీ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అప్పుల వల్ల ఇంట్లో ఉండకుండా కొంచెం దూరంగా పోవటం, ఒంటికి సంబంధించిన యక్ష రాక్షస పీడలతో కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నాకు వచ్చే కాల్స్ కూడాను ఈ టైప్ సిచ్యువేషన్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉన్నాయి అనమాట. ఓకే. సో సూర్యుడు బాగున్నా కుజుడు అంత బాగాలేదు. అవును, అనుకుంటాం వల్ల. అయితే శుక్రుడు అగైన్ 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి కూడాను దృష్టి 3వ ఇంట్లో ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతనివ్వాలి, కానీ వేద ఉండటం వల్ల కుజుడు తటస్థంగా ఉండి మోడరేట్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నారనమాట. బట్ ఏదైనా కానీ పాజిటివ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. బట్ ఆ రిజల్ట్స్ చాలా పెద్ద హై లెవెల్లో ఉండి మైల్డ్గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఏం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో మన గ్రంథాలు ఏం చెప్తారంటే వస్త్రలాభం, ఎందుకంటే 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే. మనకి జన్మ జాతకంలో కూడాను శుక్రుడు కానీ గురువు కానీ 9వ ఇంట్లో బుధుడు కానీ చంద్రుడు కానీ ఉంటే భాగ్యయోగం అంటే లక్ బాగా ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది, ధన సంపద వస్తుంది. ఆ ప్రకారం వీళ్ళకి 9వ ఇంట్లో గోచారంలో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభో మహారోగ్యం గురు భక్తి స్వధర్మకృత్ చిత్త శుద్ధి అభీష్టార్థ నవమస్తే భవేద్ గురువు అంటారు. 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుందంట, మహా ఆరోగ్యంగా ఉంటారు, గురు భక్తి పెద్దవాళ్ళ భక్తితరంగా ఉంటారు, స్వధర్మకృత్వం అంటే వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తుంటే వాళ్ళు పని వదిలిపెట్టి చెడు సవాసం అని చెప్తూ ఉంటాం, డాల్ బుద్ధులు అని చెప్తూ ఉంటాం. బట్ ఈ టైంలో అలా కాదు, వీళ్ళు అవన్నీ వదిలేసి అయ్యింది అది అయిపోయింది బుద్ధి దగ్గరగా పెట్టుకొని మన పని మనం చేసుకుందాం,
అన్న యాటిట్యూడ్తో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో చక్కగా ఉంటారు. వీళ్ళకి 3rd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల సింగింగ్, మ్యూజిక్, వాళ్ళ ఓన్ టాలెంట్, వాళ్ళ ఓన్ దాంతో ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో లవ్, రొమాన్స్, ప్లేజర్స్ కూడాను కలిసి వస్తున్నాం. బట్ ఏమవుతుందంటే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ వచ్చేటప్పుడు బేసికల్గా ఇట్స్ మై ఇండివిజువల్ ఫీలింగ్ అనమాట. అది అలాంటి సింగింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఇవంతా ఇండివిజువల్, వాళ్ళలో ఉన్న ఒక స్టామినా, వాళ్ళలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ అనమాట. వాటి శుభం ఉండటంతో అందులోనూ ఈ పర్టికులర్ సంబంధించిన లవ్, రొమాన్స్, ఈ ప్లెజర్కి సంబంధించి, తర్వాత ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా యాక్టివ్గా ఉండేసి అందరి యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు. రైట్. సో శుక్రుడు చెప్పారు, కుజుడు చెప్పాడు, శని చెప్పలేదు. అవి మూవ్ అవ్వట్లేదా? అవి అంటే మంత్లీ అవి చాలా మూవ్ అవ్వవు. అవి చాలా అవి ఏంటంటే మనం ఇయర్లీ గోచారాలు చెప్పుకున్నప్పుడు శని, రాహు, కేతువులు చెప్పుకుంటూ ఉంటాం. బట్ మంత్ వైజ్ చెప్పుకున్నప్పుడు ఇందులో సూర్యుడు మెయిన్ ప్రధానంగా చెప్పుకుంటాం. వేరే గ్రహాలు మంత్లీ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంటే కుజుడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు మాత్రమే మంత్లీ మూవ్ అవుతూ ఉంటారు అనమాట. అందులోనూ ఈసారి కుజుడు, శుక్రుడు కూడా మూవ్ అవ్వట్లేదు. వాళ్ళు స్తంభించి 2 నెలల పాటు ఎక్స్ట్రా ఉన్నారనమాట. అందుకని రిజల్ట్లో ఎక్కువగా తేడాదు, ఎక్సెప్ట్ సూర్యుడు భగవాన్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఎక్కువగా పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు రీసెంట్ కాలంలో. అది కుజుడు స్తంభం జరిగి కుజుడు అక్కడ ఉండటం వల్ల. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వస్త్రలాభం, మంచి షాపింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉండే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, చక్కగా బాగుంటారు. ఓవరాల్గా చూసుకుంటే మే 11th నుంచి ఎండ్ వరకు ఒక లాభప్రదంగా ఉంటుంది అని మనకు పాజిటివ్గా నోట్లో చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి అంటే దేహ పీడనము, మరణము, కలహము అని చెప్తారు. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటేనండి, ఇండివిడ్యువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిడ్యువల్ జాతకంలో వాళ్ళ నడిచే దశ మంచి పాజిటివ్గా ఉంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించవు. అది వాళ్ళు నడిచే దశ కనుక బాగలేదు అనుకోండి, ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క రీజన్తో ఎప్పుడైతే చెడిపోదండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటారు, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటారు కదా, అట్లా 4-5 విషయాలు కన్సిడరేషన్ తీసుకొని ఫైనల్ కంక్లూజన్కి రావాలండి. ఇది మనకి గోచార ఫలం ఏంటంటే జస్ట్ దే ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్స్. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ఇంటి చుట్టూ ఎప్పుడు మన ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు, కానీ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. అలానే ఇవి గోచారంలో మనం ఏమేమి చెప్పుకుంటామో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ జన్మ జాతకంలో అది ఆ యోగ్యత ఆ టైం ట్రిగ్గర్ అయినప్పుడు ఇవి డెలివరీ చేస్తాయి అనమాట. నథింగ్ బట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మనకి డెలివరీ బాయ్స్ వచ్చి మన ఇంటిలో డెలివరీ చేస్తారు. లేదంటే మన ఇంటి చుట్టూ తిరగచ్చు వాళ్ళు బ్యాగ్లు వేసుకొని, కానీ మన ఇంటికి రారు. అలానే కొన్ని ఎందుకు ఇవన్నీ జరుపుతుంటాం కాబట్టి అన్నీ అందరికి ఎక్స్పీరియన్స్ అవ్వు. వాళ్ళ జన్మ జాతకం చూపించుకుంటే ఇంకా మనకు కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ సెన్సిటివ్ అవ్వాలి. వీళ్ళు చెప్పే కొంత రిలేట్ అవుతుంది, బెటర్ టు ఇమీడియట్గా అప్రోచ్ అవుతుంది. కాల్ చేస్తే మనం ఫర్దర్గా ఇవ్వచ్చు అనమాట, గైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి నెగిటివ్ సైడ్లో పునర్వసం వాళ్ళకి దేహ పీడనము, మరణము, కలహము అని చెప్తారు. సో వాళ్ళకి గొడవలతోటి హెల్త్ కాంప్లికేషన్ నుంచి మరణము, ఏదో ఒక విషయం అనుకున్న పనిలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభము, పరవాసనము, లాభము చూపిస్తూ ఉంది. వీళ్ళకి నెగిటివ్ ఛాలెంజెస్ ఏమంటుంది, దేహ పీడనము, మరణము చూపిస్తూ ఉంది. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంది, పరవాసం ఉంటుంది, విదేశ గమనము, ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెగటివ్ సైడ్లో దేహ పీడనము, మరణము అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ బేసిక్గా దేహ పీడనం అంటే తన శరీరం తనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. యూజువల్ అది ఎందుకు వస్తుందంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటే న్యాచురల్గా వస్తుంది. అందుకని మనం యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జిమ్కి ఇవన్నీ చూసుకొని మన శరీరం మనం స్ట్రాంగ్గా పెట్టుకోవటం ఫస్ట్ ప్రథమ కర్తవ్యం. రెండోది మరణము అంటారు, అంటే మంచి ఉద్దేశంతో వీళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటే అవి మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సంతోషం అండి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు.